నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిని. వివిధ వార్తాపత్రికల విశ్లేషణలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడుకి వెళ్దాం. ఏపీకి వెళ్దాం. ఈనాడు ఏపీ పేపర్లో చూసినట్లయితే నాడు ఐటీ, నేడు ఏఐ, కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుదాం, సాంకేతికత అభివృద్ధి పరిశోధనల్లో సహకరించండి, బిల్ గేట్స్ ను కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురి భేటీ, రాష్ట్రంలో హిందుస్థాన్ యూనిలివర్ 330 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రచురించారు, చూడొచ్చు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడును బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. సాంకేతిక పరిజ్ఞానం, విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన అలాగే అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఇక అప్పట్లో 1995లో ఐటీ, ఇప్పుడు 2025లో ఏఐ అంటూ బిల్ గేట్స్ తో గత సమావేశాన్ని, ప్రస్తుత భేటీని పోలుస్తూ ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు 3 రోజున బిల్ గేట్స్ తో సీఎం సమావేశమయ్యారు. పలు అంశాలపై కూడా చర్చించారు. ఇక బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డాష్ బోర్డులు, సామాజిక కార్యక్రమాలను కూడా రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు సహకారం అందించాలని బిల్ గేట్స్ ను కోరారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ పై పరస్పర సహకారాన్ని ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు. ఇక బిల్ గేట్స్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నాడు ఐటీ, నేడు ఏఐ, ఇప్పుడు ఏఐ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక వచ్చే ఇయర్స్ అన్ని కూడా ఏఐతోనే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లుగా ముందుగానే ఊహించి ఏపీ సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రచురించారు. అలాగే దానికి చిత్రాన్ని సంబంధించి ఇక్కడ మెయిన్ ప్రధాన అంశంగా ఇక్కడ డిమాండ్ వేశారు. భవిష్యత్తులో ఏఐ డేటా కేంద్రాలకు డిమాండ్. విశాఖలో వర్సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. 7-9 తరగతుల్లో కృత్రిమ మేధ పాఠ్యాంశాలు. ఇక దావోస్ సమావేశాల్లో మంత్రి లోకేష్, భవిష్యత్తు మొత్తం ఏఐతోనే ఉంటుంది, అందుకే 7 అలాగే 9 తరగతి పాఠ్యాంశాల్లో ఏఐ బోధన అంశాలకు సంబంధించి కూడా ఉంటాయి. పాఠ్యపుస్తకాల్లో కూడా ఏఐ అనేది ఉంటుంది అన్నట్లుగా కూడా మంత్రి లోకేష్ దావోస్ సమావేశాల్లో కూడా ప్రస్తావించారు. వారసత్వం ఓ మిథ్య, లోకేష్ కు వ్యాపారం అయితే తేలిక, కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారు. అవకాశాలు పుచ్చుకున్న వారే ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఇక దేశానికి 4వ సారి మోదీయే ప్రధాని, కేంద్ర మంత్రి కావాలని ఉద్దేశం నాకు లేదు. దావోస్ మీడియాలో సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన అంశాలుగా వేశారు. లోకేష్ కు వ్యాపారం అయితే తేలికగా ఉంటుంది, కానీ సేవ చేయాలని ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. అలాగే అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఏ రంగంలో అయినా రాణిస్తారు. అవకాశాలు మనకొచ్చి వాటిని అందిపుచ్చుకున్నట్లయితే కనుక ఏ రంగంలో అయినా రాణిస్తారు. దేశానికి 4వ సారి కూడా మోడీయే ప్రధాని అవుతారు. అలాగే కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం చంద్రబాబు తనకు లేదని కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ చేశారు. అలాగే వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం, ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయి, ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటే రాణించగలరు. నేనెప్పుడు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించాం. ఆ వ్యాపారం అయితే లోకేష్ కు చాలా తేలికమైన పని, కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదు అని వివరించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి ప్రధాన అంశాలుగా కూడా ఇక్కడ ప్రచురించారు, చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి
దగ్గర నాయకులు కానీ టీడీపీ మంత్రులు కానీ స్వయంగా ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేశారు. నారా లోకేష్కి మంత్రి పదవి ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మంత్రిగా ఉన్నారు, అలాగే డిప్యూటీ సీఎం కావాలి అని చాలామంది కోరుకున్నారు. ఈ వ్యాఖ్యలను ఆయన ముందు కూడా, చంద్రబాబు ముందు కూడా బహిరంగంగానే చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మరొకసారి ఇటువంటివి పునరావృతం అవ్వకుండా ఉండాలి అని చెప్పారు. దీనికి సంబంధించి నేషనల్ మీడియాలు అడిగినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యాపారం అయితే తేలిక, కానీ రాజకీయాలకు సేవ చేయాలని మాత్రమే వచ్చారు. ఏ అవకాశాలు అందిపుచ్చుకున్న వారు ఏ రంగంలోనూ కూడా రాణిస్తారు. ఇక కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు కూడా లేదని కూడా ఈ వ్యాఖ్యలను మెయిన్గా చెప్పారని చెప్పుకోవాలి. ఇక రైలు పట్టాలపై నెత్తుటి ధార, పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయని వదంతులు, చైన్ లాగి పక్కన ఉన్న ట్రాక్లోకి వెళ్లారు ప్రయాణికులు. అటుగా వస్తున్న వారిని ఢీకొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్. మహారాష్ట్రలో ఘోరం, 12 మంది మృతి. రైలు మంటలు చెలరేగాయన్న వదంతి మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది. దీనిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలో మహేచి, పర్తాడి స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4:45 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇక లక్నోపూర్ ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలొచ్చాయని తొలుత కలకలం రేపింది. తమకు మంటలు అంటుకున్నాయనే ఆందోళనతో అలారం చైన్ లాగి హడావుడి చేసి కిందకు దిగారు ప్రయాణికులు. ఇక అదే సమయంలో అటు పక్కన మరో ట్రాక్ పైకి చేరారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై మరో ట్రైన్ గంటకు 130 నుంచి 140 వేగంతో దూసుకొస్తున్న 12627 బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిశాయి. రైలు ఆగుతూ ఉండగా ప్రయాణికులు 2 వైపుల నుంచి కిందకి దూకారని, వారిలో అవతలి ట్రాక్ వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్ ఇంకా స్పీడ్ని కూడా కంట్రోల్ చేయలేకపోయింది. దీనికి సంబంధించి మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాలో రైలు ప్రమాదం ప్రాంతంలో గుమికూడిన ప్రయాణికులు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక చిత్రాన్ని ప్రచురించారు, చూసుకోవచ్చు. సంఘటన స్థలం జరిగిన ప్రదేశానికి సంబంధించి కూడా ఒక చిత్రాన్ని వేశారు. ఇక నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ఈ నెలాఖరు తిరుమలరావు పదవి విరమణ. ఆంధ్రప్రదేశ్ నూతన గుప్తా నియమితులయ్యే అవకాశం ఉంది. అలాగే నూతన డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉంది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానాంశంగా హెడ్లైన్ రూపంలో వేశారు. ఇక మరొక వార్త చూద్దాం. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిహర నాదశర్మ, లక్ష్మణరావు నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర, నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయశాఖ. హైకోర్టుకి అదనపు న్యాయమూర్తులుగా 2 పేర్లను ఇక్కడ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. హరిహర నాదశర్మ అలాగే లక్ష్మణరావు. దీనికి సంబంధించి ప్రధాన హెడ్లైన్గా ఇక్కడ ప్రచురించారు. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ కమిషన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి 6 నెలల్లో నివేదిక సమర్పించారని ఆదేశం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ వేశారు. విచారణ కమిషన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ఇక 6 నెలల్లో నివేదిక అనేది ఇవ్వాలి, సమర్పించాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూడొచ్చు. అలాగే చంద్రుడు అంగారకుడిపై నిర్మాణాలకు 3D మోడల్ టూల్స్ ఉత్పత్తుల దిశగా IITM పరిశోధన, గగన్యాన్ క్రూ మాడ్యూల్ సిద్ధం. ఇంకా చంద్రుడు అంగారకుడిపై ఒక నిర్మాణాలకు సై అని కూడా చెప్తున్నారు. అలాగే 3D మోడల్స్ టూల్ ఉత్పత్తుల దిశగా కూడా గగన్యాన్ క్రూ మోడల్ సిస్టమ్ అనేది కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఒక హెడ్లైన్ చూడొచ్చు. అలాగే అయ్యో రూపాయి, రోజు రోజుకు క్షీణిస్తున్న మారకపు విలువ, ప్రస్తుతం డాలర్కు 86.35 రూపాయలు. ఆర్థిక వ్యవస్థకు నష్టం, విదేశాల్లోని భారతీయ విద్యార్థులపైన పెను భారం. ఇక రూపాయి రోజు రోజు క్షీణిస్తూ ఉన్న నేపథ్యంలో ఒక ప్రధాన అంశంగా ఇక్కడ వార్తను హైలైట్ చేస్తూ ప్రచురించడం జరిగింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ విలువ 86.7కు చేరిన బుధవారం రాత్రి 86.35 వద్ద ఉంది.
రూపాయి పతనం ఇంకా ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రభావం ఇప్పటికీ వివిధ రంగాలపై కనిపిస్తుంది. విదేశాలలో చదువుకున్న విద్యార్థులు ఫీజులు ఖర్చుల నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర వస్తువులు ధరలు మండిపోతున్నాయి. దిగుమతి చేసుకునే వంట నూనెలు, చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్స్, బంగారం, లగ్జరీ కార్లు, గడియారాలు ఖరీదవుతాయి. ఇక ఎవరికి నష్టం అన్నట్టుగా కూడా వారి లిస్ట్ అన్ని కూడా వేశారు. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. విదేశీ కరెన్సీలో రుణాలు చేసిన వ్యాపార సంస్థలపై భారమైతే పెరుగుతుంది. వడ్డీ అసలు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. అలాగే దిగుమతులపై అధికంగా ఆధారపడిన వ్యాపార సంస్థలు లాభాల్లో కోతపడుతుంది. వ్యయాలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి. అలాగే షేర్ల ధరలు క్షీణించి మదుపర్లను భారీ నష్టాలు మూటగట్టుకుంటాయి. ఇక ఎవరికి నష్టం అన్నట్టుగా కూడా కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి మరి హైలైట్ చేశారు. అలాగే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రోజు రోజుకు పతనం అవుతుంది. దానికి సంబంధించి జనవరి 1, 2024లో 83.27గా ఉన్న రూపాయి విలువ అలాగే 2025లో జనవరి 1 85.64గా ఉంది. అలాగే జనవరి 10, 13, 12 ఇంత జనవరి నెలలోనే 10వ తేదీ, 13వ తేదీ అలాగే 22వ తేదీ కేవలం ఒక్క నెలలోనే ఇంత 86.4గా ఉంది 10వ తేదీ. అలాగే 13వ తేదీ ఏమో 86.7గా ఉంది. అలాగే 22వ తేదీ 86.35గా ఉంది. సో రోజు రోజుకి రూపాయి విలువ చాలా తగ్గిపోతుంది. పెను భారం పడే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు కానీ తిరిగి చెల్లించాలన్నా, వడ్డీ రేట్లు చెల్లించాలన్నా, అలాగే ఉద్యోగాలలో వచ్చే జీతాల కన్నా తిరిగి చెల్లించేవి, అలాగే పెట్టుబడులకు పెట్టేవి, అలాగే ఏమైనా నిత్యావసర వస్తువులు కొనాలన్నా వాటికి సంబంధించి కూడా రూపాయి అనేది చాలా తగ్గుతుంది. దీనిపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అయ్యో రూపాయి అని ఒక మెయిన్ ప్రధానాంశంగా ఇస్తారు. ఇక ఈనాడు టీఎస్ పేపర్కి సంబంధించి వెళ్దాం. ఒకే రోజు 56,300 కోట్ల రూపాయలు. ఇక ఒకే రోజు 56,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందో సన్ మెట్రో కెమికల్స్తే 45,500 కోట్ల రూపాయలు. పంప్డ్ స్టోరేజ్ సోలార్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పామన్న ఆ సంస్థ. కంట్రోల్ ఎస్ 10,000 కోట్ల రూపాయలు. జేఎస్డబ్ల్యూ 800 కోట్ల రూపాయలు. యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశం. అలాగే దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు. ఒక్క రోజులోనే 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులనైతే సాధించారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనలో భాగంగా కంట్రోల్ ఎస్ ఏమో 10,000 కోట్ల రూపాయలు. అలాగే జేఎస్డబ్ల్యూ ఏమో 800 కోట్ల రూపాయలు. ఇంకా యువతకేమో ఉపాధి అవకాశాలు చాలా మెండుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10,800 ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఒక ప్రధాన అంశంగా ఇక్కడ ప్రచురించారు. అలాగే దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులు సమీకరించింది. బుధవారం ముఖ్యంగా 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కూడా కుదిరాయి. వీటి ద్వారా తెలంగాణ యువతకు సుమారు 10,800 ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణలో ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా రాబోతున్నాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్ సంస్థ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఇక రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లుగా సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై కూడా సంతకం చేసింది. అలాగే సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో సన్ పెట్రో కెమికల్ సంస్థ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల రికార్డు అధిగమించింది. ఇక గతేడాదిలో సాధించి దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయలు సాధించింది. దాన్ని అధిగమించి ఒక్క రోజే 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే సాధించిందనే చెప్పుకోవాలి. అలాగే ఐటీ ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారబోతుంది అని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. అలాగే ఇక్కడ చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఒప్పంద పత్రాలు కూడా చూపుతున్నారు. జయేష్ రంజన్, సన్ పెట్రో సంస్థ ఎండి దిలీప్ సాంఘ్వి, అలాగే చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని హైలైట్ చేశారు. హైదరాబాద్ లో
హెచ్సిఎల్ కొత్త టెక్ క్యాంపస్ 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు స్వాగతించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు. ఇక హెచ్సిఎల్ కొత్త టెక్ క్యాంపస్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు కానుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ 5,000 మంది ఐటీ నిపుణులకు కూడా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇక్కడ స్వాగతించారు. దీనికి సంబంధించి కూడా మెయిన్ హెడ్లైన్ గా ఇక్కడ వార్తను వేయడం జరిగింది. ఒకే రోజు ఇంత మొత్తంలో పెట్టుబడి రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. దావోస్ పర్యటనలు, సింగపూర్ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. రేవంత్ రెడ్డి అలాగే వారి బృందం పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణకు తీసుకురావాలి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంచాలి, ఇక్కడ ఉన్న వనరులను వారికి తెలియచెప్పి పెట్టుబడుల లక్ష్యంగా పెట్టుబడులే వారికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఊతమిచ్చేలా అలాగే పెట్టుబడిలో తీసుకురావాలనే లక్ష్యాన్ని కూడా ఈ ఒకే రోజు పెట్టుబడితో నెరవేర్చుకున్నారనే చెప్పాలి. ఇక మరొక వార్తను ప్రధానాంశంగా వేస్తారు, చూడొచ్చు. పట్టలపై నెత్తుటి ధార. నిన్న జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి కూడా ప్రధానాంశంగా వేశారు. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి, 15 మంది గాయాలు, మంటలు చెలరేగిన వదంతులు, చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్లారు ప్రయాణికులు. ఇక రైలు ఢీకొన్న అనంతరం పట్టలపై పడిపోయిన మృతదేహాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన చిత్రాన్ని హైలైట్ చేస్తూ చిత్రాన్ని ప్రచురించింది, చూడొచ్చు. అలాగే రైలు మంటలు చెలరేగుతున్నాయన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది. దీనిలో 12 మంది ప్రాణాలైతే కోల్పోయారు, 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలో మహేజీ పర్దాడే స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4:45 సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపించని తొలుత కలకలం రేగింది. ఇంతకుముందు చూసుకున్నట్లు ఈనాడు పేపర్లో ఏపీకి సంబంధించిన పేపర్లో కూడా ప్రధానాంశంగా ప్రధాన వార్తగా ఇదే వేశారు, ఇదే చూడొచ్చు. ఇక లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వచ్చాయని తొలుత కలకలం రేగింది. తమకు మంటలు అంటుకున్నాయనే ఆందోళనతో అలారం చైన్ లాగి హడావుడి చేసి కిందకు దిగిపోయారు ప్రయాణికులు. ఇక ట్రైన్లో మంటలు వచ్చేసాయి, చనిపోబోతున్నాం అనే ఆందోళనతో వదంతులు నమ్మి ప్రయాణికులు చైన్ లాగి పక్కనున్న ట్రాక్ వెళ్లడం జరిగింది. అక్కడ ఎదురుగా వస్తున్న మరో రైలు వారిని ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా చాలా మంది 12 మంది మృతి చెందారు, అలాగే కొంతమంది కూడా గాయపడ్డారు. పక్కనున్న మరో ట్రాక్ పైకి వచ్చారు. ఇక అదే సమయంలో ఆ ట్రాక్ పై గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. దానికి సంబంధించిన వార్తను కూడా వేశారు, దీనికి సంబంధించి చూడొచ్చు. ఇక మరో పేపర్కి వెళ్దాం, ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. రైట్, మెయిన్ ఈరోజైతే హెడ్లైన్గా వస్తున్నాయి. మెయిన్గా ఒకటేమో పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ అలాగే తెలంగాణ, పెట్టుబడుల లక్ష్యంగా వాళ్ళు చేస్తున్న పర్యటనలకు సంబంధించి పెట్టుబడుల్ని కొంత కాదు పూర్తిగా నెరవేర్చుకున్నారనే చెప్పాలి. దానికి సంబంధించి ఏపీలో సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి పెట్టుబడుల లక్ష్యంగా పర్యటన చేస్తున్నారు. బిజీగా అయితే గడుపుతున్నారు. ప్రపంచ దేశాల్లో అగ్రనేతలతో పెట్టుబడులదారులతో కూడా వారు మాట్లాడడం, పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులకు ఆహ్వానించండి, మా దగ్గర అన్ని వనరులు ఉన్నాయని చెప్పడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానిని మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి మాతో కలిసి రండి, బిల్గేట్స్ కు బాబు ఆహ్వానం, ఆరోగ్యం విద్య ఆవిష్కరణలకు ప్రాధాన్యం, ఏఐ వర్సిటీ సలహా మండలిలో చేరండి, అలాగే గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తుంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ పెట్టండి, మైక్రోసాఫ్ట్ అధినేతను కోరారు సీఎం చంద్రబాబు, అలాగే ఐటీ అభివృద్ధికి సహకరించండి, గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వేగా నిలపండి, బిల్గేట్స్ తో భేటీలో మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు. ఇక చాలా కాలం తర్వాత చంద్రబాబును కలవడం ఆనందంగా ఉందన్నారు బిల్గేట్స్. ఇక టీమిండియా ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో మహారాష్ట్ర సీఎంలతో బాబున్నారు. ఇక దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ప్రచురించారు. ఇక చూడొచ్చు, దావోస్లో బిల్గేట్స్ తో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య విద్య ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏపీలో సెంటర్ ఆఫ్
ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ ను ప్రారంభించాలని ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందించేలా తీర్చిదిద్దాలన్నారు. దావోస్లో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ భేటయ్యారు. దీనికి సంబంధించి పెట్టుబడుల లక్ష్యంగా బిల్ గేట్స్ తో కూడా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో కూడా సీఎం చంద్రబాబు మాతో కలిసి రండి అనే వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి ప్రధాన అంశంగా పెట్టుబడుల లక్ష్యంగా ఏపీని మరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే నాడు ఐటీ నేడు ఏఐగా ఆయన ముందుకెళ్తున్నారు. ఏఐ వచ్చే తరంలో మొత్తం ఏ టెక్నాలజీ ఉండబోతుంది అని ముందుగానే ఊహించి దానికి సంబంధించి ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఇక్కడ మరో వార్త చూడొచ్చు. కల్లోల దండకారణ్యం నక్సల్స్ కు దడ పుట్టిస్తున్న యూఏవీ డ్రోన్లు డే అండ్ నైట్ కారడవిలో ఆపరేషన్స్ ఎదురు కాల్పులు తప్ప అన్నీ చేయగలవు. మావోయిస్టుల వేటలో 28 డ్రోన్లు చీకట్లోనూ చీల్చుకెళ్లి ఫోటో వీడియో లైవ్ స్ట్రీమింగ్, అలాగే దట్టమైన అడవుల్లోని శిబిరాలు దళాలపైన నిఘా, గట్టి భద్రతలోని చలపతిని సైతం ఛేదించి ఎన్కౌంటర్కు దారి చూపిన ఏరియల్ సర్వేలైన్స్ బలగాలపై చేయికి ఇదే కారణం. ఇక కల్లోల దండకారణ్యం అని ప్రధాన అంశంగా వేస్తున్నారు. మనం మొన్నటి వరకు చూసుకున్నట్లయితే మావోయిస్టులు మృతి చెందడం అయితే తీవ్రంగా కలకలం రేపుతుంది. అలాగే అమిత్ షా వ్యాఖ్యలు కూడా చూసుకున్నట్లయితే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. నక్సల్స్ రహిత దేశంగా ఇండియాని తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నట్లుగా కూడా ఇది చూస్తుంటే అర్థమైపోతుంది. అలాగే నక్సల్కు దడ పుట్టిస్తున్నారు కమాండోలు, అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో ఆపరేషన్ కగార్ అని మొన్నటి వరకు ఆపరేషన్ కగార్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసి ఎక్కడికక్కడ కుంబింగ్ మొదలు పెడుతున్నారు. దండకారణ్యం మొత్తం కుంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ నక్సల్స్ ఒకవేళ జాడ కనుక కనిపించినట్లయితే వాళ్ళని ఏరిపారేస్తున్నారని చెప్పుకోవాలి. నక్సల్స్ రహిత దేశంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలైతే సఫలమవుతున్నాయి. ఈ పోలీసులో నక్సల్స్ హతనమే టార్గెట్గా ఇలా చేస్తున్నప్పటికీ మావోయిస్టులు చనిపోయిన వాళ్ళలో అగ్రనేతలు కూడా కొందరు ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించి కూడా నక్సల్స్ కు దడ పుట్టిస్తున్నాయి డ్రోన్లు, యూఏవీ డ్రోన్లు, అలాగే చీకట్లో కూడా చీల్చుకెళ్లి ఫోటో వీడియో లైవ్ స్ట్రీమింగ్ కూడా అవి పసికట్టగా పోతున్నాయి. దానికి సంబంధించి అందుకే సులభమైంది. చలపతిని సైతం ఛేదించి ఎన్కౌంటర్ కు దారి చూపాయి ఏరియల్ సర్వేలైన్స్. ఇంకా బలగాలపై చేయికి ఇదే కారణమని కూడా ఇది ఇక్కడ రాశారు. దీనికి సంబంధించి కూడా కల్లోల దండకారణ్యం మావోయిస్టులకు ఎన్కౌంటర్కి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్కి సంబంధించి ప్రధాన అంశంగా ఇక్కడ వేశారు. దీనికి సంబంధించి చూడొచ్చు. అలాగే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన అంశంగా చూడొచ్చు. జన్మదా పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వుపై 22 రాష్ట్రాలైతే కోర్టుకు వెళ్లడం జరిగింది. 2 కోర్టులో డెమోక్రాటిక్ పాలిత రాష్ట్రాల అటార్నీ జనరల్ వ్యాఖ్యలు, అలాగే పౌర హక్కుల సంస్థలతో పాటు ఒక గర్భిణి కూడా న్యాయస్థానానికి వెళ్ళింది. ఇష్టానుసారంగా చట్టాన్ని మార్చడానికి ఆయన ట్రంప్ అయితే రాజేమీ కాడని కూడా ధ్వజం చేసింది. ఈ పౌరసత్వం రద్దు అనేది ప్రకటించడం ట్రంప్ కొంచెం కలకలమే రేపింది కొన్ని దేశాల్లో. అందుకే 22 రాష్ట్రాలైతే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఒక మెయిన్ ప్రధానాంశంగా అక్కడ వేశారు. దానికి సంబంధించి చూడొచ్చు. అలాగే గూగుల్ క్లౌడ్ ను విస్తరించండి, విశాఖలో డిజైన్ కేంద్రం పెట్టండి. CEO థామస్ కు బాబు ఆహ్వానం, పెట్టుబడితో మూలపేట రండి. పెట్రోనాస్ అధిపతిని కోరారు సీఎం. అలాగే మా ఓడరేవులను పరిశీలించండి. DP వరల్డ్ ను కోరారు ముఖ్యమంత్రి. పెప్సికో యాజమాన్యంతో భేటీ. గూగుల్ క్లౌడ్ను కూడా విస్తరించాలి అని చెప్పేసి పెట్టుబడుల లక్ష్యంగా ఎక్కడ అవకాశాలున్నా చంద్రబాబు వాటిని మాతో కలిసి రండి, మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, అన్ని వనరులు సమకూరుస్తాం, అన్ని వనరులు ఉన్నాయి అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంకి సంబంధించి కూడా ఇక్కడ దావోస్తో గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి TG భరత్ ఇక తదితరులు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రచురించారు, చూడొచ్చు. ఇక టీమిండియా స్ఫూర్తి ఉమ్మడి మీడియా సమావేశంలో బాబు, ఫడ్నవీస్, తెలంగాణ, తమిళనాడు మంత్రులు కూడా మార్గదర్శిగా చంద్రబాబు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాష్ట్ర, తెలంగాణ బలంగా ఉన్నాయి, ఇంకా మేము కూడా కష్టపడతాం అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి హైలైట్ వేశారు. ఏపీలో ట్రేడ్ హబ్ దావోస్తో దిగ్గజ కంపెనీలను కోరిన లోకేష్, WTC గ్లోబల్, హిటాచి, విప్రో, స్పైడర్, WEF హెల్త్ కేర్ అధిపతులతో భేటీ, యాక్సెస్ హెల్త్ కేర్ CEOతో కూడా
సింగపూర్ వర్సిటీ ఈడీతో కూడా సమావేశమయ్యారు. ఏఐపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని వేశారు. రైట్, మనం చెప్పుకున్నట్లు పెట్టుబడుల లక్ష్యంగా ఏపీని ఓవైపు మంత్రులు, అలాగే సీఎంతో సహా మంత్రులు, అలాగే వారి బృందం కూడా పర్యటిస్తుంది. దేశాలలో పెట్టుబడుల లక్ష్యంగా వారిని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రధానాంశంగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలోని తెలంగాణ పేపర్కి వెళ్దాం. తెలంగాణ పేపర్లో కూడా రేవంత్ సర్కార్ భారీ పెట్టుబడులే తీసుకొచ్చారని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. రైట్, ఇక సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు, వార్తల విశ్లేషణ కూడా ఒకసారి చూద్దాం. హైకోర్టుకు 2 అదనపు జడ్జీలు, హరిహర నాదశర్మ, లక్ష్మణ్ రావు నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం శుక్రవారం ప్రమాణం చేసే అవకాశం. ఇక హరిహర నాదశర్మ అలాగే లక్ష్మణ్ రావు రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం. హరిహర నాదశర్మ, డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇద్దరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి కూడా దీనికి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. శుక్రవారం ప్రమాణం చేసే అవకాశం ఉంది. హైకోర్టుకు 2 అదనపు జడ్జీలు, ఒకరు హరిహర నాదశర్మ అలాగే లక్ష్మణరావు. దీనికి సంబంధించి ఇంతకుముందు వివిధ పేపర్లో మాట్లాడుకున్నట్లు వారి ప్రధానాంశంగా ఇక్కడ వేశారు, చూడొచ్చు. అలాగే తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ కమిషన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి టోకెన్ల జారీ ఏర్పాట్లలో లోపాలపై విచారణ జరిపి బాధ్యులను నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే 6 నెలల్లో విచారణ నివేదిక ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ విజయానంద్. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన ఇన్ని రోజులకు కానీ న్యాయ విచారణ అనేది రిటైర్డ్ జడ్జితో జరిపించాలి. 6 నెలల్లో ఏం జరిగిందో నివేదిక అయితే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం జారీ చేసింది. విచారణ కమిషన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి ఆయనతో న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధాన అంశంగా సాక్షి ప్రచురించింది. దీనికి సంబంధించి చూడొచ్చు. ఇక 3 లక్షల కోట్లు భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తలపై వేధింపులకు చెల్లించిన మూల్యం. వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి. ఏపీలో పెట్టుబడులకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ విముఖత. మహారాష్ట్రలో జిందాల్ 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. గడ్చిరోలి, నాగ్పూర్లో ఉక్కు, సోలార్, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు, అలాగే చైనా సంస్థతో కలిసి ఈవీలు, బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటు. తెలంగాణలో 800 కోట్లతో జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్. దావోస్ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కార్ నిర్వాకాలు. ఇక కూటమి సర్కార్ ఇటువంటి నిర్వాకాలు చేసిందని చెప్పి కొన్ని పాయింట్ ప్రకారం వేసి విమర్శించినట్లుగా ఒక చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. అలాగే మ్యాథ్స్లో కొంత క్లిష్టత, ఫిజిక్స్ సులభం. జేఈ మెయిన్స్ తొలి రోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ. సుదీర్ఘంగా మ్యాథ్స్ ప్రశ్నలు 2 సెషన్లలోనూ ఇదే తీరు. కెమిస్ట్రీలో కొన్ని సులభతరం, కొన్ని ఓ మోస్తరు క్లిష్టత. గత ప్రశ్న పత్రాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు, కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు. ఎస్ఎస్సి ఈఆర్టీ పుస్తకాల నుంచి మ్యాథ్స్లో సమాధానాలు ఇవ్వడానికి సరిపోని సమయం. ఇక జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. దానికి సంబంధించి మ్యాథ్స్లో కొంత క్లిష్టత, ఫిజిక్స్ అయితే ఈజీగా ఉంది. ఆ పేపర్కి సంబంధించి కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. అలాగే పట్టాలపై మృత్యుఘోష. 12 మంది దుర్మరణం, 15 మందికి గాయాలు. రైలు నుంచి పట్టాలపైకి దూకి మరో రైలుకు బలి. అలాగే మంటలు అంటుకున్నాయంటూ వదంతులే కారణం. ఇక మహారాష్ట్రలో మాటల కందని ఘోరం. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ వేశారు, చూడొచ్చు. అలాగే రిపబ్లిక్ డే పరేడ్లో ఏటి కొప్పాక బొమ్మల థీమ్. ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఏటి కొప్పాక థీమ్తో రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. శకటం ముందు భాగంలో బొమ్మలు తయారు చేసి కళాకారుడు గణపతి వెనుక శ్రీ వెంకటేశ్వర స్వామి బొమ్మలు కూడా తీర్చిదిద్దారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా డిజైన్లు చేశారు. ఏటి కొప్పాక బొమ్మల్లో థీమ్ ప్రవేశపెట్టారు రిపబ్లిక్ డే పరేడ్లో.
8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం. బిస్కెట్లు ఆశ చూపించి 8 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఇక ప్రభుత్వ సచివాలయ భవనం పైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వంటుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి అయితే మేడపైకి ఆ అమ్మాయిని తీసుకెళ్లి బలవంతం చేయబోయాడు. దానికి సంబంధించి కూడా ప్రధాన అంశంగా ఇస్తుంది. ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు ఇంకా ఆగడం లేదు. రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలు పూర్తి స్థాయిలో అరికట్టాలి ప్రభుత్వాలు. ఇటువంటి దారుణాలు జరగకుండా చట్టపరంగా కఠిన శిక్షలు కూడా అమలు చేయాలని కూడా ఉంటుంది. ఇక విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి. గూగుల్ క్లౌడ్ సీఈఓకు చంద్రబాబు వినతి. మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం. రాష్ట్రంలో డీపీ స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి. విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ పెట్టాలని పెప్సికోకు వినతి. దావోస్లో పలు కంపెనీల అధినేతతో సీఎం భేటీ. ఇక విశాఖలో కూడా గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం అనేది పెట్టండి. దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చూసాం వివిధ దినపత్రికల విశ్లేషణలో భాగంగా ఏపీ మరియు టీఎస్ ముఖ్యంగా ప్రధాన అంశాలుగా రెండే ఉన్నాయి. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలి, అలాగే తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా ఒక్కో రోజే కోట్ల రూపాయల పెట్టుబడి కూడా సీఎం రేవంత్ రెడ్డి సాధించారు. ఇది వాల్టి ది ఫస్ట్ ఎడిషన్. చూస్తుండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.